దేవుడు తనను తాను ఎలా పోల్చుకున్నాడంటే, బైబిల్ గ్రంథంలో తనను తాను ఎలా పోల్చుకున్నాడంటే వరుడుగా పోల్చుకున్నాడు. ఎలా పోల్చుకున్నాడు? వరుడుగా పోల్చుకున్నాడు. అలాగే సంఘాన్ని దేంతో పోల్చాడంటే స్త్రీ అనగా వధువుతో పోల్చాడు. అసలు ఈ పోలిక దేవుడు ఏర్పాటు చేయడానికి గల కారణం, స్త్రీ పురుషుల నిర్మాణం వెనక ఎవరున్నారు? దేవుడే ఉన్నాడు. అంటే ఒక స్త్రీని సృజించింది ఎవరు? దేవుడు. ఒక పురుషుణ్ణి సృష్టించింది ఎవరు? దేవుడు. ఒక ఆకారాన్ని డిజైన్ చేసింది ఎవరు? దేవుడు. అంతే కదా. మగవాడు అనే ఆకారం దేవుడి దృష్టిలో ఉంది కాబట్టి ఆ ఆకారం భూమి మీదకి వచ్చింది. ఆయన దృష్టిలో మగ ఆడ అనేది లేదనుకోండి, ఒకటే జెండర్ ఉండేది. కానీ ఆయన 2 జెండర్స్ని చేశాడు. నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఓదగా నరుడేమాయను? జీవాత్మాయను. ఆ పక్కటెముకను తీసి స్త్రీనిగా నిర్మించి ఆమెను నారి అన్నాడు. నరునిలో నుండి తీయబడినది కనుక నారి అని ఆమెను ఆయనకు భార్యగా అప్పగించాడు. ఈ విధంగా ఈ ఏర్పాటు అనేది దేవుడు చేశాడు. అంటే వరుడి నిర్మాణం వెనుక దేవుడున్నాడు, వధువు నిర్మాణం వెనుక దేవుడున్నాడు. ఈ 2 నిర్మాణాలు దేవుడే చేశాడు కాబట్టి ఆ ఇద్దరిని ఒక పోలికగా ఆయనే చెప్పడం జరిగింది, చూపించడం జరిగింది. ఆ పోలికను ఆయన వాడడం జరిగింది. ఎక్కడ వాడాడు అంటే సంఘానికి ఆయనకు మధ్య ఉన్న సంబంధాన్ని అర్థమయ్యే విధంగా చెప్పటానికి స్త్రీ పురుషుల బంధాన్ని సంఘానికి దేవునికి మధ్యలో వధువు వరుడు అని చెప్పడం జరిగింది. ఇప్పుడు మీరు గమనించండి, వధువు సంపూర్ణంగా వరుడు కోసమట, వరుడు సంపూర్ణంగా వధువు కోసం. వారిరువురు ఒకరినొకరు ప్రేమించుకోవాలి, ఒకరికొకరు బాధ్యతాయుతంగా ఉండాలి, ఒకరి యందొకరు ప్రేమ కలిగి అనురాగం కలిగి భయభక్తులు కలిగి ఉండాలి. ఆ మధ్యలో ఉన్నటువంటి బంధం, ఆ బాండింగ్ ఏదైతే ఉందో చాలా స్వచ్ఛంగా ఉండాలి, పటిష్టంగా ఉండాలి, గొప్పగా ఉండాలి. ఇది దేవుని యొక్క కోరిక.